తిరుపతి జిల్లా నాయుడుపేట బజారు వీధిలో నాయుడుపేట వినాయక చవితి కమిటీ సభ్యులు కోట్లపూడి రాజేష్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఖైరతాబాద్ భారీ గణనాథుని విగ్రహానికి ఘనంగా నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించే లడ్డూ వేలం ఈ సంవత్సరం కూడా నిర్వహించగా పలువురు భక్తులు అత్యంత ఉత్సాహంగా వేలం పాటలో పాల్గొన్నారు. దాంతో పోటాపోటీగా లడ్డు వేలం పాట కొనసాగింది. ఈ మేరకు స్థానిక వ్యాపారవేత్త శృతి ఫ్యాషన్ మాల్ అధినేత జాస్వంత్ రూపాయలు 2,40,000కు లడ్డూను దక్కించుకున్నారు. మరోవైపు స్వామివారికి అలంకరించిన నగదు మాలను సాయిరామ్ కిషోర్ల ₹1,00,000 సొంతం చేసుకున్నారు. అనంతరం భారీ ఊరేగింపు నడుమ ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జన ఊరేగింపు అత్యంత వైభవంగా కొనసాగింది. నాయుడుపేటలో ప్రత్యేకంగా నిలిచిన గణనాథుని విగ్రహానికి ప్రత్యేకంగా తయారు చేసిన వాహనంపై ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి వేడుకలు పలికారు. హంసా పృథ్వీ 30,000, హంసా పృథ్వీ
30,000 40 రమేష్ అన్న భయ్యా రమేష్ అన్న 40 నారాయణ 50 వాసుదేవ ఫ్యాన్సీ పల్లి కుమార్ నారాయణ ఇక్కడికి రావాలి గడ్డు తగ్గించు సిద్దిక్ టైలర్స్ మనీ 25,000 సిద్దిక్ టైలర్స్ మనీ 25,000 సిద్దిక్ టైలర్ మనీ 85,000 రమేష్ గారు 90,000 భయ్యా రమేష్ గారు సత్యకుమార్ లక్ష సత్య సెలూన్స్ 1,30,000 కోరపాటి కళ్యాణ్ రెడ్డి 1,30,000 కోరపాటి కళ్యాణ్ రెడ్డి 1,30,000 1,50,000 సత్య కళ్యాణ్ రెడ్డి కోరపాటి కళ్యాణ్ రెడ్డి 1,90,000 2 లక్షలు భయ్యా జస్వంత్ 2 లక్షలు భయ్యా జస్వంత్ 2 లక్షలు భయ్యా జస్వంత్ కళ్యాణ్ రెడ్డి 2,25,000 2,25,000 కోరపాటి కళ్యాణ్ రెడ్డి రెండు లక్షల 40,000 కోరపాటి కళ్యాణ్ రెడ్డి 2,40,000 భయ్యా జస్వంత్ 2,40,000 భయ్యా జస్వంత్ భయ్యా జస్వంత్ రెండోసారి 2,40,000 లడ్డు వేలంపాట మొదలు పెడుతున్నాము. కమిటీ తరఫున 20,000 రూపాయలు. దేవుడి పాట 20,000 రూపాయలు. దేవుడి పాట 20,000 రూపాయలు. దేవుడి పాట 20,000 రూపాయలు.
నమస్కారం. నాయుడుపేట దర్గా వీధిలోని భారీ గన్నాథుడు, భారీ సెట్టింగ్లో ఉన్న గన్నాథుడిని 9 రోజులుగా మనం భారీగా భక్తి శ్రద్ధలతో పూజించాము. ఈరోజు 9వ రోజు గురువారం నిమజ్జన కార్యక్రమం శోభాయాత్ర చేస్తున్నాము. అందులో భాగంగా తీన్మార్ డప్పులతో భారీ గన్నాథుడు ఊరేగింపుగా తీసుకొని నిమజ్జన కార్యక్రమానికి వెళ్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరు కూడా చిరు సన్మానం చేస్తున్నాము. మాకు సహాయ సహకారాలు అందించిన గౌరవ శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ గారికి, అదేవిధంగా సూలూరుపేట ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ గారికి, సిఐ గారికి, సిబ్బందికి, మరియు ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ వారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఇక్కడున్న వ్యాపారస్తులకి అందరికి కూడా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. దాదాపు 15 రోజులుగా ఈ కార్యక్రమాన్ని నేను అత్యంత వైభవంగా చేసుకునేదానికి మా అందరికీ సహాయ సహకారాలు అందించిన ఇక్కడున్న వ్యాపారస్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా నాకు ప్రత్యేకించి ఏ ప్రోగ్రాం చేసినా ఈ 9 రోజులు నాకు సహాయ సహకారాలు అందించిన మీడియా ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. ప్రతి కార్యక్రమాన్ని హైలైట్ చేశారు. వేలాదిగా వచ్చి గణనాథుని దర్శించుకొని నాయుడుపేట పేరుని మారుమోగే విధంగా చేసేదానికి నాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా, మా టీంకి సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. 9 రోజుల నుంచి మేము ఇంత కష్టపడి, అంటే 9 రోజులే కాదు, అంతకుముందు ఒక 10 రోజుల నుంచి కూడా సెట్టింగ్ని వర్క్ స్టార్ట్ చేశాము. దానికి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి మేము అత్యంత భారీ గణనాథుని ఇక్కడ ప్రతిష్ఠించి, మా మెయిన్ మోటివ్ ఒకటే, దర్శనం మెయిన్గా పబ్లిక్కి జరగాల, భారీ స్థాయిలో జరగాల. అదే పట్టణాలకి, పెద్ద పెద్ద పట్టణాలకే పరిమితమైన ఈ భారీ గణనాథుని మన నాయుడుపేట ప్రజలకు ఎట్లయినా కూడా చూపించాలనే ఉద్దేశంతో మేము 5 సంవత్సరాలుగా హైదరాబాద్ నుంచి గణనాథుని తీసుకుని వచ్చి పెద్ద పెద్ద సెట్టింగ్లు వేసి ఇక్కడ ప్రజలకి కనువిందుగా గణనాథుని దర్శనాన్ని ఏర్పాటు చేశాము. దానికి చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి. దానికి ప్రజలు కూడా అందరూ మాకు సహకరించారు. ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. మేము డివైడర్ని బ్లాక్ చేసే ఉద్దేశం మాకు లేదు. మాకు 11 kV వైర్ ఇక్కడ ఉంది, 13 kV వైర్ ఉంది. దానికి వల్ల మేము కొద్దిగా రోడ్లోకి రావాల్సి వచ్చింది. దీనికి కూడా ప్రజలందరికీ కూడా అసౌకర్యానికి ఎవరైనా గురి ఉంటే వాళ్ళని కూడా మేము పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని చేయమనిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇన్ఛార్జి గారు కూడా మాకు నెలవల సుబ్రహ్మణ్యం గారు ఎంతో సహాయ సహకారాలు అందించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము చాలా హ్యాపీగా, పీస్ఫుల్గా, భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించుకున్నాం. మీ అందరికీ కూడా మరొకసారి చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాను. మీ అందరూ సహకరించడానికి అందరికీ ధన్యవాదాలు. నాయుడుపేట ప్రజలందరికీ కూడా